కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్ళా భారతీయుల యొక్క గుండెల మీద కొట్టినంత పనిచేశారు. ఈ యొక్క ఉగ్రమూకలు దొంగచాటుగా కాపు కాచి 20 మందిని పొట్టన పెట్టుకున్నారు కాశ్మీర్లో. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రమూకల యొక్క అల్లర్లలో అమాయకులు 20 మంది బలయ్యారు. 20 ఫ్యామిలీస్ రోడ్డును పడ్డాయి. దొంగచాటుగా వాళ్ళు నమ్మించి ఇండియన్ మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి మరి ఒక్కొక్కరిని అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని ఒక్కొక్కరిని బయటికి మరీ లాక్కొచ్చి వాళ్ళ ముందే చంపి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందారు ఉగ్రవాదులు. ఈ యొక్క వాళ్ళు ఉగ్రవాదులు చేసినటువంటి అరాచకాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఏదైతే కాశ్మీర్లో పర్యాటక కేంద్రంగా ఈ మధ్యకాలంలోనే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, అది అదునుగా చూసుకొని చాలామంది పర్యాటకులు ఆ యొక్క పర్యాటక ప్రాంతాన్ని అక్కడ విహారించడానికి వెళ్ళినటువంటి చాలామంది ఫ్యామిలీస్ని వాళ్ళల్లో 20 మందిని 20 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. వాళ్ళ యొక్క అక్కడికి ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మరీ పేరు అడిగి, ఆ పేరు లేని ఒక వర్గానికి సంబంధించినటువంటి అయితే వెంటనే వాళ్ళని బ్లాక్ పాయింట్లో షూట్ చేసి చంపి వాళ్ళ యొక్క అరాచకత్వాన్ని మరొకసారి చాటుకున్నారు ఉగ్రవాదులు. ఇంకా అక్కడ కొంతమంది ఒక బిడ్డ, ఒక తల్లి, ఒక హస్బెండ్ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఆ యొక్క ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళలో తల్లిని బిడ్డని పక్కన పెట్టి, ఎవరైతే వాళ్ళ యొక్క పాప యొక్క తండ్రి ఉన్నాడో తండ్రిని వాళ్ళ ముందే పాయింట్ బ్లాక్లో కాల్చి, వాళ్ళు చెప్పుకోమండి, ఎవరికి చెప్పుకుంటారో మీ యొక్క అధినేతకు చెప్పుకోపోండి, ఈ యొక్క విషయాన్ని మమ్మల్ని గారే దమ్ముంటే మమ్మల్ని కూడా కాల్చురా అని వాళ్ళు గుండె ధైర్యంతో కాల్చమన్నా కూడా కాల్చకుండా వాళ్ళు ఈ యొక్క విషయాన్ని మీరు మీ యొక్క అధినేతతో మీ యొక్క మోడీకి చెప్పుకోండి అన్నట్లుగా వాళ్ళు పాయింట్ బ్లాక్లో కాల్చి వాళ్ళని ఎంతో కర్కశంగా హింసించడం జరిగింది. ఇంకా అక్కడ కొంతమంది ఇంకా ఒక పర్యాటకుడు గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి సందర్భంలో అతన్ని అడ్డుకొని చూసి దింపి, మరి నీ పేరు ఏంటంటే లోకనాథ్ అని చెప్పడంతో, ఇంకా లోకనాథ్ అయితే 100% ఈయన్ని బుల్లెట్ ఒక స్పాట్లో కాల్చండి అని అతని యొక్క ముందే స్పాట్ డెడ్ చేసినటువంటి ఉగ్రమూకలు వాళ్ళ యొక్క రెచ్చిపోవడం జరిగిందనమాట. ఇంకా నవ వధువులైనటువంటి పెళ్లి చేసుకొని 18 రోజులు అవుతున్నటువంటి వాళ్ళు ఏదో విహారయాత్ర కోసమని కాశ్మీర్ వెళ్తే ఆ యొక్క కాశ్మీర్లో ఆ యొక్క టెంట్ హౌస్లో వాళ్ళు సేద తీరుస్తున్నటువంటి సమయంలో వాళ్ళని బయటికి మరీ లాగి, ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్ యొక్క హస్బెండ్ని ఆమె ముందే కాల్చి చంపేసి, ఆమె కూడా నన్ను కూడా చంపేయండి, అతని యొక్క లేని జీవితం నాకు అనవసరం అనేటువంటి ఆమె ఎంత వాపోతున్నా సరే ఆమెను కూడా మిమ్మల్ని చంపేది లేదు, మీరు ఏదైతే మీ కళ్ళ ముందు చూశారో ఈ బాధని మీ యొక్క అధినేతకు చెప్పుకోపోండి అని ఇండైరెక్ట్గా మోడీకి వాళ్ళు పంపించడం జరిగింది. ఇంకా అట్లా అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతంలో ఒకరినొకరిని చంపుకుంటూ దాదాపు 20 మందిని చంపేటువంటి సమయానికి వీళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు అని తెలుసుకునేంతో అక్కడ ఉన్నటువంటి జనాల మొత్తం చెల్లా చెదురయ్యి పారిపోవడం జరిగిందనమాట. ఈ యొక్క ముసుగులో ఉగ్రవాదులు యొక్క ముసుగులో వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 20 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఫేస్ టు ఫేస్ చేసేటువంటి శక్తి లేక ఈ యొక్క అడ్డదారులు దొక్కుతూ దొంగ దెబ్బ తీసినటువంటి వీళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎవరైతే సౌదీ అరేబియా యొక్క దేశాల యొక్క పర్యటనలో ఉన్నటువంటి మోడీ కూడా ఇమీడియట్గా మళ్ళీ ఇండియా తిరుగుముఖం ప్రకటించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ సమయంలో ఎవరైతే అమిత్ షా వెంటనే కాశ్మీర్ పర్యటించి వాళ్ళ యొక్క ఉగ్రమూకల యొక్క అడ్రస్లు కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ వెంటనే మేఘాల మీద గ్యాదర్ చేసి వాళ్ళు లష్కర్-ఏ-తోయిబా వాళ్ళ యొక్క సంస్థకు సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థ అప్పుడు దాదాపు 370 ఆర్టికల్ను కాశ్మీర్లో ప్రవేశపెట్టినప్పుడు ఇవన్నిటికీ కూడా వాళ్ళతో ఏం సంబంధం లేనటువంటి విధంగా ఆ రోజు వాళ్ళ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లష్కర్-ఏ-తోయిబా యొక్క ఉగ్రమూకల యొక్క
పిల్ల ఉగ్రవాదులుగా అప్పటి నుంచి వాళ్ళు తయారయ్యి ఇప్పుడు మళ్ళా ఇంకొక సంస్థగా తయారయ్యి ఈ విధంగా కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యొక్క హెల్పింగ్తో వాళ్ళు ఈ యొక్క ఉగ్రమూకలు యొక్క ఈ దాడికి వాళ్ళు అరాచకంగా తెగబడ్డవన్నంత పని చేశారు ఈ యొక్క ఉగ్రవాదులు. ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క కర్కశానికి మరియు వాళ్ళ యొక్క కర్కశమైనటువంటి ఉన్మాదానికి 20 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దొంగచాటుగా దెబ్బ కొట్టినటువంటి వీళ్ళకి తగిన మూల్యం తప్పదు అని ఇంకా సహించే ప్రసక్తే లేదు అని ఆగమేఘాల మీద అమిత్ షా కాశ్మీర్లో అడుగుపెట్టడం జరిగింది. ఇంకా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క విషయం మీద ఫుల్ సీరియస్లో ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఉగ్రమూకలను దెబ్బ కొట్టినటువంటి వీళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అవసరమైతే యుద్ధానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితులు లేవని ఘాటుగా స్పందించడం జరిగింది ఈ యొక్క ఉగ్రమూకల యొక్క సంస్థకి. మీరు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ చేసుకోండి, అంతేగాని ఇటువంటి దెబ్బ తీయటం అనేటువంటిది మీ యొక్క పిరికిపంద చర్యగా మేము అభివర్ణిస్తున్నాము అని వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. మరియు అతి త్వరలోనే వాళ్ళని మట్టి కరిపిస్తామని అమిత్ షా మరియు మోడీ కూడా వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా దొంగ దెబ్బ కొట్టి చాటున వాళ్ళు ఈ యొక్క 20 మంది కుటుంబాలని పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇంకా మున్ముందు వాళ్ళు ఇంతకన్నా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసినటువంటి అవసరము ఉన్నది అని కూడా హెచ్చరికలు జారీ చేశారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఏదేమైనా సరే ఈ యొక్క ఉగ్రమూకల యొక్క దాడిలో మరణించినటువంటి అమాయకమైనటువంటి ప్రజల యొక్క శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.